మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు మీరు అనుకున్నారా బిగ్ బాస్ లోకి వెళ్తాది అని? అసలు అనుకోలేదు. మాకు ఫస్ట్ టైం కదా ఇంకా అమ్మాయి ఫీల్డ్లో వెళ్ళడము. మేము కంప్లీట్ వద్దులేమ్మా అన్నాము. కానీ నేను గట్టి పోటీ దారి అనే విధంగానే వెళ్ళింది. నేను అట్లాంటి కంటెస్టెంట్నే ట్రై చేస్తాను, ఖచ్చితంగా వెళ్తాను అని అడిగింది. అగ్ని పరీక్షకి అప్లై చేస్తున్నప్పుడు మీకు తెలుసా? తెలుసండి, తెలుసు. వద్దని చెప్పిన చెప్తే లేదు దండి మంది ట్రై చేస్తున్నారు, వాళ్ళతో పాటు నేను ట్రై చేస్తా అంటే ట్రై చేసినాక వచ్చినాక కాదనలేక పంపించేసిన. అవునవును, యాక్చువల్గా అయితే వద్దనే చెప్పిన. వద్దని చెప్పారా? ఏమైంది అంకుల్? పోలియో. అయ్యో, పోలియో. దాంతో పాటు 3-4 years బ్యాక్ మా ఫ్రెండ్ మ్యారేజ్ లో ఫంక్షన్ వల్ల స్కిడ్ కింద పడి కాల్ ఫ్రాక్చర్ అయింది. ఈ నడుము కాడ బోల్ వేసిన. ఈ మధ్య జరిగిందా? 4 years అయిందా? మీకు ఇష్టమేనా అండి బిగ్ బాస్ కి పంపించడం? దాన్ని ఫస్ట్ నుంచి మేము కంటిన్యూ చూస్తున్నాం. అన్ని సీజన్లు చూసామంటే మళ్ళీ మొత్తం రిపీట్ మైండ్ లోకి వస్తుంది. ఫస్ట్ నుంచి మీకు అసలు అంటే నేను విన్నది ఏంటంటే ఎందుకు మనకి ఇండస్ట్రీ బిగ్ బాస్ అవన్నీ ఎందుకు అవసరమా? అట్లా ఏం లేదు, అట్లేం లేదు. బిగ్ బాస్ అని ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వెళ్ళడం అనేది ఒక మంచి ఛాన్సే కదండి. అవునా? అవును. అందరూ ఏమంటున్నారు మీ చుట్టుపక్కల అందరూ, ఫ్యామిలీ అంతా? అమ్మాయి గట్టిగా ఉండే మంచి బాగా సెలెక్ట్ అయింది, చాలా మంచి పాజిటివ్ వైబ్ అట్లా వచ్చింది అనమాట. ఓకే ఓకే. అయిపోయిందా? డాక్టర్ చదివించారు? అయిపోయిందండి. MBA కూడా ఫైనల్కి వచ్చేసింది. నాగార్జున గారు ఒక వీకెండ్లో నువ్వు డాక్టరే కదా, మతిమరుపు టాబ్లెట్ వేసుకో అని చెప్పి అని అన్నారు కదా, ఏమనిపించిందండి మీకు? అలా అని కాదులేండి, ఇప్పుడు అమ్మాయి జస్ట్ కొంచెం మిస్ అయింది అంతే. 90% ప్రతి ఒక్కటి మైండ్ లోకి ఉంటది. ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ మీద పోయింది కాబట్టి కొంచెం పెద్దోళ్ళని చూసినప్పుడు మిస్గైడ్ మాట్లాడే విధానంలో మిస్గైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు, మాట్లాడే విధానంలో ఆటోమేటిక్ ఒక పార్ అయిపోయిందంటే 2 పార్ ఫ్రీగా మాట్లాడతారు. ఫస్ట్ టైం అయినప్పుడు కంపల్సరీ తట్టపడతారు. కొత్త వాళ్ళు ఏమనుకుంటారు అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రియా పేరు ప్రియానా? ప్రియా శెట్టేనా? హరిప్రియ. హరిప్రియ అంటారు. బేట మొత్తం పిలిచేది ప్రియా శెట్టి. ఎప్పుడైనా మీ అమ్మాయిని తిట్టడం కొట్టడం అలాంటివి ఏం చేశారండి? లేదండి, ఎప్పుడు లేదు. గారభంగా నేనైతే అప్పుడప్పుడు అరుస్తుంది, అరిసే వరకే. మళ్ళీ కాంప్రమైజ్ కాదు, మళ్ళీ వచ్చి డిపెండ్ చేసుకుని ఆమె రైట్ అయితే మళ్ళీ వాదించి రైట్ చేసుకుంటారు. అలాగే మాట్లాడుతుందా బయట, ఇంటి దగ్గర కూడా ఇలాగే గట్టిగా మాట్లాడుతుందా? అలాగనే అంటే వాయిస్ కొంచెం గట్టిది అంతేగాని మాట పాజిటివిటీ వైపు ఎప్పటికీ స్ట్రాంగ్ గా వాదిస్తుంది అంతే. వాయిస్ నుంచి ట్రోల్స్ చేస్తే అది పుట్టుక నుంచి వచ్చిన వాయిస్ కదా, దాన్ని మనం మార్చలేం కదా, అంతే. ఆ వాయిసే అలాగా అనిపిస్తుంది అంటే అందరికి నెగిటివ్ చేస్తున్నారు దాని నుంచి. పాయింట్ గట్టిగా మాట్లాడుతుంది, వాయిస్ ఒకటి గట్టిగా అనిపిస్తుంది, పాయింట్ మాట్లాడుతుంది. అవతల వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసి ఎప్పుడు మాట్లాడదు, ఎప్పుడు అసలు ఎప్పటికీ మాట్లాడదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా చూసారు కదా, తనుజ అక్క, ఇమాన్యుల్ అన్న, అట్లా భరణి అన్న, అట్లా. మరి ఇప్పుడు అగ్ని పరీక్షలో మంచి నేమ్ వచ్చింది, సడన్ గా ఒక ఫుల్ హైప్ అయిపోయి ఫుల్ ఎంత నేమ్ వచ్చింది. సడన్ గా ఈ బిగ్ బాస్ కి రాగానే కొంచెం ట్రోల్స్ చేయడం కానీ లేకపోతే నెగిటివ్ గా మాట్లాడడం కానీ ఇవి జరుగుతుంది. మీకు ఏమనిపించింది ఇవన్నీ? మేము అదే చెప్తాం అనమాట. ఇదే ఆడియన్సే అగ్ని పరీక్షకు పంపించారు, ఇదే ఆడియన్సే బిగ్ బాస్ కి పంపించారు. అప్పుడు లేని నెగిటివిటీ ఇప్పుడు వచ్చింది. ఏమంటే వాయిస్ అంటే మాట చెప్పేది కరెక్ట్ గా చెప్తుంది, పాయింట్ పెడుతుంది, అన్ని మాట్లాడుతుంది. వాయిస్ నుంచి అట్లా అనిపిస్తుంది అంతే అందరికి. ఎందుకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు మీరు? అంటే మీరే ఒక ఆడియన్స్ గా మీరు చూసారు కదా ప్రియాని, ఇక చూస్తున్నారు కదా, ఎందుకు నెగిటివ్ అవుతున్నాను అంటే ఎవరైనా చేయిస్తున్నారు టాపిక్ మాట్లాడాలి. ఇప్పుడు పక్క వాళ్ళు మాట్లాడకపోయి ఈమెకి కొంచెం ఇది ఇచ్చేది, ఈమె వాయిస్ చేయదు, అది వాయిస్ కనపడుతుంది. ఆడగానే మళ్ళీ పాయింట్ మాట్లాడి డ్రాప్ అవుతుంది, ఒక్క పాయింట్ గా నెక్స్ట్ మాట్లాడదు. ఎప్పుడైనా ఇంట్లో ఏడ్చిందా అండి? ఏడ్చడం అంటే తన వరకు వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ కొంచెం తక్కువైనప్పుడు ఏడుస్తుంది అంతే. అంటే హౌస్ లో ఏదైనా ఫస్ట్ ఏదైనా సాధించినాలా నాకు కావాలా అని డిపెండ్ అవుతుంది కదా, అది కొంచెం డిసప్పాయింట్ అయితే ఒక 5 minutes మళ్ళీ ఒక ½ hour లో మళ్ళీ సెట్ అయిపోయి ఉంటది. అంటే స్టార్టింగ్ ఇంట్లోకి వెళ్ళంగానే మిమ్మల్ని మిస్ అయ్యానని చెప్పి ఏడ్చింది. ఎప్పుడు వెళ్ళలేదా? దూరంగా లేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లోంచి పోవడం ఫస్ట్ టైం.
ఇట్లా బయటికి మామూలుగా హాస్టల్లో ఉండి చదివింది అన్ని హైదరాబాద్ లో ఉండటము అవన్నీ జరిగినాయి. ఈ ఫీల్డ్ కొత్త మనుషుల మధ్యలో ఈ ఇండస్ట్రీకి ఫస్ట్ టైం కొంచెం అప్డేట్ అయ్యింది. పోయింది, డ్రెస్ మార్చుకుంది, వచ్చింది. అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటు. పోయినాక నేను చేయనాను ఫోన్ చేస్తుంది. ఫోన్ చూసుకొని అప్పుడు పెట్టాను గుర్తు వచ్చింది. అదే మీకు ఫోన్ చేయడం, ఇలా రెడీ అవ్వగానే ఇలా మీకు ఫోన్ చేయడం వల్ల మీకు గుర్తొచ్చాను. ఓకే, ఫ్రెండ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ మొత్తం అంతా చాలా బాగుంటది. మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారమ్మా మీకు? మంచి కంటెస్టెంట్, అంత సస్టైన్ వెళ్ళిపోతావు నువ్వు, మంచి స్టాండ్ తీసుకునే అమ్మాయి, పాజిటివిటీ ఎప్పటికైనా కూడా నెగిటివ్ ఆలోచించదు. ఇలా బయట ఇలా నెగిటివ్ జరుగుతున్నప్పుడు, ఇలా కొంచెం జరుగుతున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి ఏం చెప్పారు మీకు? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నారా? వచ్చి ఇలా మీకు ఏమని చెప్పారా? అమ్మ ఇలా అవుతుంది, నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి, మీరేం పట్టించుకోకండి ఆంటీ, ఆ పిల్ల పాయింట్ పెడుతుంది, వాయిస్ నుంచి నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి అంతే అంతే. ఒకరి గురించి డిస్రెస్పెక్ట్ ఎప్పుడు మాట్లాడలేదు కదా అమ్మాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను ఈ రోజులు కూడా. నోరు తెరిచి రాంగ్ వర్షన్ వాడదు, స్ట్రైట్ పాయింట్ మాట్లాడుతుంది, డ్రాప్ అవుతుంది. ఒకటి వాయిస్ ఒకటి నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎంతవరకు వచ్చింది? చూస్తున్నాము. స్టార్ట్ చేసినాము పంపించేదానికన్నా ముందే వద్దని చెప్పిన, ట్రై చేస్తా, వస్తే పోతానని చెప్పింది కాబట్టి ఇంకా సరే వచ్చింది కాదనకుండా పంపించాను. వచ్చినాక చూద్దాంలే డాడీ, ఇప్పుడు పోయి వస్తాను నేను కంపల్సరీ. సరే పోయి రమ్మని తృప్తి ఎందుకు కాదనాల, నేను కంపల్సరీ నా టాలెంట్ చూపించుకొని వస్తా. అంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కదా బిగ్ బాస్, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కి వద్దన్న కొంచెం. అందులో ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అనేది మేము ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి దాని నుంచి కాదనలేక ఓకే అనేస్తాం. వచ్చాక వెంటనే పెళ్ళి పెళ్లి చేయడం పెద్ద సమస్య కాదు. అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, అబ్బాయికి అమ్మాయి నచ్చాలా, వాళ్ళిద్దరు అండర్స్టాండ్ రావాలి, మనకు హ్యాపీ. మనమేం ఎంతకాలం ఉంటాం, ఏ పేరెంట్స్ అయినా మ్యారేజ్ చేసి పంపించేంత వరకు లైఫ్ లాంగ్ కలిసి ఉండేది వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ దాని వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేదు. అట్లా కదండి, ఇప్పుడు ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకునే అబ్బాయి చూస్తాడు కదా, అది అది ఇష్టపడే వస్తారు కదా అబ్బాయిలు కూడా. అచ్చా, బాగా మాట్లాడుతున్నారండి మీరు. ప్రియలాగా ఎవరు పోలికలు? ప్రియాగా వాళ్ళ నాన్నవి. అంటే మీతో ఫైట్ చేస్తూ ఉంటారా ఆంటీ? నేను అది పోయి వెళ్ళేటప్పుడు కూడా క్వశ్చన్ చేశాను, నీ సంబంధాలకు డిస్టర్బ్ అవుతుందా ఈ ఫీల్డ్, ఈ ఇండస్ట్రీ అని. అంటే నన్ను నా దాన్ని బట్టి నన్ను ఇష్టపడే అబ్బాయిని నేను చేసుకుంటానులే. ఏదో అంకుల్ ఏదో చెప్తున్నారు, ఫైటింగ్ పోయేటప్పుడుగా నాకు తెలుసు, వాళ్ళ అమ్మతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని అన్ని చేసింది. నా దగ్గరకు వచ్చింది ఎప్పుడు, ఏమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అంటే, లేదు నేను ట్రై చేస్తున్నాను, అందరు ట్రై చేస్తున్నాను, దాంతో పాటు ట్రై చేస్తాను, వస్తే కంపల్సరీ పోతాను, నీ ఆలోచన ఏమి, నీ ఒపీనియన్ వస్తే చూద్దాంలేమ్మా అన్న. అగ్ని పరీక్ష అయిపోయినాక నేను వచ్చినాను డైరీ దీంట్లో. సరే అమ్మా ట్రై చేయి, ధైర్యం చేయి. ఒకటి వాయిస్ నాది, మొత్తం వాళ్ళ అమ్మనే, అంత మదరే. అవును, కొంచెం పోలికలు ఉన్నాయి, మదర్ పోలికలు నీటికి కనిపిస్తున్నాయి. అంటే మాట వింటదా ఏమైనా చెప్తే? చాలా బాగా వింటదండి, ఏం పర్వాలేదు ఆ విషయంలో. మాకు ఆ వాయిస్ అంటారు కానీ ఆ వాయిసే మాకు స్ట్రెంగ్త్. నేను అది బాగా చెప్తాను గట్టిగా. ఎంత మంచి ఎట్లాంటి వాళ్ళకైనా హెల్ప్ చేయాలనే మెంటాలిటీ. స్టార్టింగ్ లో చాలా మెచ్చుకోండింది. ఎప్పుడైతే హైదరాబాద్ మల్లారెడ్డికి ఫార్మ్ డి చేయడానికి పోయిందో అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయింది. ఓకే, అప్పుడు ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. మంచి ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది, ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్ ఇది తప్పు అని. తప్పు చెప్పినా అనుకో, ఆయన ఆలోచన చేసి తప్పని తెలిసింది అనుకో, వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటీ, అంటే లోపలికి వెళ్లే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటది, ఇలా ఉంటది, ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అందరూ సమానంగానే కదా, అందరూ సమానమే. లైక్ మీకు ఎవరికి ఏం నచ్చుతుందమ్మా? అందరు బాగా ఆడుతున్నారు, ఎవరని చెప్పడానికి లేదు అక్కడ. ఎవరి కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా, గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ. మనం ఎట్లా చెప్పగలము అట్లా?
గట్టి పోటీ ఇస్తున్నారు, అందరు అట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం కానీ ఇలా చేయడం, ఇలా అనడం, తిట్టడం ఇవన్నీ జరుగుతాయి, మీకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది, కానీ ఆ సిచ్యుయేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి, దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా. అక్కడ ఉన్నప్పుడు ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది. అంటే మీరు కూడా ఎప్పుడు ఏమన్నా ఉండరు కదా, సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపించదు? ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే, మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి, అలా ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే. సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా. వెంటనే సారీ చెప్పాను, ఎక్కువసేపు కాదు సెకండ్లో నేను సారీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజాని అనడం జరిగింది, ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి, తను కూడా ఒక కామనరే కదా, నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి, వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే చెప్పాడు, అంతే. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు, ఆయన కోపం వచ్చింది, ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు, హరిరామ్ తీసుకోలేదు. ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు, కానీ గేమ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాని ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉంటుంది, అదొకటే. ఏం లేదులేండి, క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో సెట్ అవుతాయి ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్. వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు, అందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు. వాయిస్ చూస్తారా మీరు? అవి అన్ని చూస్తుంటాము, అన్ని కామెంట్స్ అన్ని కామెంట్స్ వింటాము, ట్రోల్స్ కూడా చూస్తుంటాము. ట్రోల్స్ కూడా చూస్తారా? ఎందుకంటే బాధ అవుతుంది ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. మీరు ఏం చేసేవాళ్ళు అంకుల్? నువ్వు జాబ్? బిజినెస్ అంటే మీకు మంచి, అంటే అందరి మైండ్ ని అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా, అంటే సిచ్యువేషన్స్ ని. అంటే మన బిజినెస్ కాబట్టి 10 మంది 10 కస్టమర్లు వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకం ఉంటుంది, అందరినీ చూసుకొని మనం కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం. ఆయన కస్టమర్ మెంటాలిటీ ఒక రకం ఉంది, కస్టమర్ మెంటాలిటీ ఉంది, వాళ్ళతో చేస్తాం మీరుతో చేయమని లేదు కదా, అందరిని బట్టి పోతేనే బిజినెస్. అలాగా మీకు ఎక్స్పీరియన్స్ మనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్ గానే పెంచాం చూడండి. తప్పు జరగడం కానీ కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయే స్టాండ్ తీసుకొని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము. దాన్ని మాత్రం మేము కరెక్ట్ గా చెప్తాను. శ్రీజాతో ఉండడం వల్లే ప్రియా గేమ్ పాడవుతుంది అని అంటే మీరు ఏమంటారు? అట్లా ఎప్పుడు అనకూడదు, అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది తప్పు. వాయిస్లు ఇద్దరు అంతే, ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే, ఏం లేదు. ఇద్దరు వాయిస్లు పెద్దవంతే. పనులు చేస్తుందా అండి ఇంట్లోనే? ఏమైనా పనులు చేస్తుందండి, ఏది చెప్పినా కాదనదు. మీ ఇంట్లో పనులు చేసుకుంటుందా? మొత్తం పనులు చేస్తుంది, అట్లా ఎప్పుడు కాదు, వెనక్కి పోదు. అంటే లైక్ హౌస్ లో తను చూడంగానే తను ఏం పని చేయదు, అంటే ప్రతి కష్టంగా పని చేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంట్లో పని చేస్తుందా? తన పని చేస్తుంది, తన పని తను చేసేసుకుంటది. గిన్నెలు తోముకోవడం, గిన్నెలు తోముకుంటుంది, తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది, అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు.
ఇప్పటికీ కూడా నేను నీట్ గా చెప్తాను, రియల్ గానే చెప్తున్నా. ప్రతిదీ తన రూము, తన కథ, తనది బట్టలు వాష్ చేసుకోవడం కాడి నుంచి వాష్ చేసుకోవడం అన్ని తన ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు.